ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఈ యొక్క అక్వేరియంలో చేపలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇవే చేపలని మనము సముద్రంలో వేసినట్లయితే ఈ చేపలన్నీ చాలా బలంగా ఎదుగుతూ ఉంటాయి. అదే మన వ్యక్తిగత జీవితంలో కూడా మనమందరం ఒక కంఫర్ట్ జోన్లో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ చేపలకి ఇది ఒక కంఫర్ట్ జోన్. ఒక కార్నర్ నుంచి ఒక కార్నర్ వరకే తిరుగుతూ ఉంటాయి. కానీ ఇవే చేపలని మనము సముద్రంలో వేస్తే చాలా బలంగా అవుతూ ఉంటాయి, చాలా దృఢంగా అవుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలి అంటే వారి యొక్క వ్యక్తిగత జీవితంలో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా గెలుస్తూ ఉంటారు, అన్నిటినీ గెలుస్తూ ఉంటారు. మన క్రైస్తవ జీవితంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు మనందరినీ లోతుగా వెళ్ళమని చెప్తా ఉంటాడు. కానీ మనం అందరం ఏం చేస్తామంటే ఒక బౌండరీ రాసుకొని అదే దాంట్లో మనం జీవిస్తూ ఉంటాం. ప్రభువైన యేసుక్రీస్తు ఏమని చెప్తున్నాడంటే మీరు లోతుగా వెళ్ళండి, లాంచ్ డీప్ అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చాలా చక్కగా చెప్తా ఉంటాడు. లూకా సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో మీరు లోతుగా వెళ్ళి మీ యొక్క వలను వేయుడి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు చెప్తా ఉన్నాడు. ప్రియ సోదరుడా, లోతుగా వెళ్ళటం అంటే మన యొక్క కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చి యేసు ప్రభు కొరకు సాక్షిగా జీవించటం. కంఫర్ట్ జోన్లో ఉండటం వల్ల ఏం జరుగుతుంది అంటే మన విశ్వాసం ఇక్కడే ఆగిపోతూ ఉంటుంది. దృఢమైన విశ్వాసం మనం కలిగి జీవించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం చూడాలి అంటే మనం లోతుగా వెళ్ళాలి. కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు వచ్చి ఇరుకు మార్గంలో వెళ్ళి యేసయ్య కొరకు మన సాక్షిగా జీవిద్దాం. దేవుడి వాక్యం మనందరి హృదయంలో నిలుపును గాక. ప్రైజ్ ది లార్డ్.